హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే హోమ్ మేడ్ చికెన్ ఫ్రై మండి అన్నమాట. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను, చూసేయండి. సో ముందుగా ఒక 3 స్పూన్స్ ధనియాలు తీసుకోండి, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ 1 అన్న వేసుకోవచ్చు సోంపు, అండ్ 2 స్పూన్స్ మిరియాలు, దాల్చిన చెక్క ఓ 2, అలాగే ఒక 8 ఇలాచి, 1 నల్ల ఇలాచి అన్నమాట. సో జాజికాయ ఐడియా ఉంటుంది మీకు, నట్మెగ్ బిర్యానీలో వేస్తారు కదా, సో అది ఒక 1/2 వేసుకోండి. ఒక 10 అలా లవంగాలు, సో జాపత్రి కూడా 1 వేసుకోండి. సో వీటినన్నిటిని మిక్సీ పట్టేసుకోండి, ఇలాగే ఫ్రై చేయకుండా మిక్సీ పట్టుకోవాలన్నమాట. సన్నగా పౌడర్ చేసుకోండి. దీని తర్వాత నేను ఇంకొంచెం సన్న పౌడర్ చేసుకున్నాను. సో ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కారం వేసుకోండి, అలాగే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. సో అలాగే దాంట్లో మీ ఫుడ్ కలర్ ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు, ఆప్షనల్ అది. అండ్ 1 లెమన్ స్క్వీజ్ చేసుకోండి. సో మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్లోనే కొంచెం పౌడర్ పక్కకు తీసి మిగతా పౌడర్లు ఇవన్నీ నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఆ మిగతా పౌడర్ని మనం రైస్ కుక్ చేసుకునేటప్పుడు దాంట్లో వేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక ఇవంతా మిక్స్చర్లా కలిపేసుకుని ఆల్రెడీ నీట్గా కడిగి పెట్టేసుకుని సాల్ట్ అండ్ పసుపు కలిపిన చికెన్ని 1/2 kg చికెన్ తీసుకున్నాను నేను. సో దానికి మంచిగా పట్టించండి. సో ఇలా పట్టించిన దాన్ని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఒక 1 అవర్ పెట్టినా కానీ సరిపోతుంది, మంచిగా మ్యారినేట్ అవుతుంది. సో అది అలా పక్కన పెట్టిన తర్వాత ఇలా గ్లాస్ తోటి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకోండి. ఇది ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోండి, సోక్ అవ్వాలి రైస్. సో రైస్ అయితే గంట సేపు అలాగే నాననివ్వండి. సో 30 మినిట్స్ తర్వాత నేను ఆయిల్ ఇలా హీట్ చేసేసుకొని మ్యారినేట్ అయిన చికెన్ పీసెస్ని ఇలా వేసేసుకొని అయితే ఫ్రై చేస్తున్నాను. సో మ్యాక్సిమం పీసెస్ అన్నీ ఒకటే ట్రిప్లో వేసాను అనమాట. లైట్గా అవి ఫ్రై అవుతూ కొంచెం డీప్ ఫ్రై కాకుండా సాట్ అయినట్టు కూడా అవుతాయి. సో అలా వేసేసుకున్నాను. సో మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా వేసేసుకోండి. ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఆయిల్లో మసాలా అంతా విడిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో అస్సలు కదపకుండా హై పెట్టేసుకొని తర్వాత అలా తిప్పేసేసుకోండి. సో ఇలా ఫ్రై అవ్వడానికి ఒక 10-15 మినిట్స్ పడుతుంది, ఎందుకంటే చికెన్ చాలా మ్యారినేట్ అయింది కదా. సో అలా ఫ్రై అవుతూ ఉంటుంది. ఇంకో కడాయి తీసేసుకోండి, ఆయిల్ వేసేసుకుని కొద్దిగా నెయ్యి కూడా వేసేసుకోండి. సో ఇలా కిస్మిస్లు, కాజూస్, మీకు కావాలంటే బాదమ్స్ కూడా వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. రైస్ పైన వేయడానికి బాగుంటుంది అనమాట, వేసుకొని గార్నిష్ చేయడానికి అనమాట. సో అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తాం మనము. సో ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా నేను ఫ్రై చేసి పెట్టేసుకుంటున్నాను పక్కన. సో ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి. కడాయి పెట్టేసుకొని ఇంకా రైస్ నానబెట్టేసుకున్నాం కదా, సో రైస్కి ఇప్పుడు మనం ప్రిపేర్ అవుతున్నాము. సో ఇలా ఆయిల్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న మండి మసాలా ఉంది కదా, అది వేసుకోండి, ఒక 2 స్పూన్స్. ఆనియన్స్ సరిగ్గా ఫ్రై అయిన తర్వాతనే వేసుకోవాలి, మళ్ళీ మసాలా మాడిపోతుంది మళ్ళీ ఆనియన్స్ ఫ్రై చేసేవారు చూస్తే. సో ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్స్ కారం వేసుకోండి. కారం తక్కువ కావాలనుకుంటే ఒక 1 స్పూన్ అయినా సరిపోద్ది, కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోండి. సో అలా ఒక 1 మినిట్ అలా సార్ట్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా నేను, సో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. సో ఆ వాటర్ అనేది ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకోవాలి. సో ఇలా వాటర్ వేసేసుకోండి. సో వాటర్ వేసేసుకున్నాక ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి, తక్కువ అనిపిస్తే వేసేసుకోండి. ఫ్లేమ్ అయితే హై పెట్టేసుకోండి. సో ఒక 10-15 మినిట్స్ తర్వాత వాటర్ ఇలా బాయిల్ అవుతాయి. ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్నాం కదా గంట సేపు
రైస్ వేసేసుకోండి. ఆ రైస్ని వేసేసుకొని మళ్ళీ ఒక 20 మినిట్స్ అలా కుక్ చేయండి. సో 20 మినిట్స్ తర్వాత మనకి రైస్ అయితే ఇలా రెడీ అవుతుంది. ఇంకొంచెం కుక్ అవ్వాలి. అలా మూత పెట్టేసి ఏదైనా బరువు పెట్టేసేయండి. సో రైస్ ఇలా కుక్ అయిపోతుంది. సో రైస్ అయితే కంప్లీట్గా కుక్ అయిపోయింది. దీనిపైన నేను గీ అయితే వేసేసాను. సో రైస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటాం. సో ఇలా వేసేసుకోవాలి రైస్ని అయితే. ఫస్ట్ లేయర్ అంతా రైస్ వేసేసుకోండి. ఇలా మంచిగా మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి రైస్ని. ఇప్పుడు దీనిపైన మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, అవి వేసుకోండి. మండీలో ఇవైతే కంపల్సరీ ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తాయన్నమాట డ్రై ఫ్రూట్స్ అయితే. సో అవన్నీ ఇలా వేసేసుకుంటున్నాము. సో ఆనియన్స్, కాజు అండ్ కిస్మిస్ అవి కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న చికెన్ 5 పీసెస్ ఉన్నాయి కదా వాటిని వేసేసుకుంటున్నాము. అండ్ మండి అంటే మైనీస్తోనే కదా తినేది. సో ఆ మైనీస్ని కూడా మనం ఇలా మంచిగా డెకరేట్ చేసేసుకొని సో క్యారెట్తో కొంచెం గార్నిష్ చేసుకున్నాము. చూడండి, హోమ్ మేడ్ మండి అయితే రెడీ అయిపోయింది. హోమ్ మేడ్ స్టైల్లో మండి ఇట్లా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. సో చూడండి, చూడడానికి కూడా ఎంత బాగుంది కదా మండి. మీరు కూడా ఏదన్నా ఇంట్లో వీకెండ్స్ అలా ఏదైనా ఇంట్రెస్టింగ్గా ట్రై చేయాలి డిఫరెంట్గా అనేసి అనిపిస్తే ఊరికే బయట కాకుండా ఒకసారి అలా ఇంట్లో ట్రై చేసుకోండి. మీకు కూడా తెలుస్తుంది కదా టేస్ట్ ఎలా వస్తుంది అనేసి. సో అప్పుడప్పుడు అలా ట్రై చేసుకొని తింటే మనకు కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు టేస్ట్ అయితే చూస్తున్నాను మన హోమ్ మేడ్ మండి ఎలా అయిందో. సో పీసెస్ అయితే మంచిగా ఇలా ఫ్రై అయిపోయాయి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. సో అలా ఒక చికెన్ పీస్ని తీసుకొని మైనస్లో డిప్ చేసేసుకొని అలా రైస్లో పెట్టుకొని తింటే ఆ టేస్టే వేరు. సో నేనైతే తినేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. రైస్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నిజంగా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మరీ హోటల్ టేస్ట్ రాకుండా హోమ్ మేడ్ కదా కొంచెం డిఫరెంట్ టేస్టే వస్తుంది. బట్ ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ కొట్టండి, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో వీడియో ఫుల్గా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.